కొన్ని ముచ్చట్లు కళ్ళ ముందే కనబడుతున్న వార్త రాయలేము. కొంతమంది ఎన్ని అరాచకాలు చేసినా వీడియోలున్న టీవీలో చూపెట్టలేము. అగో అసొంటి ఒక మనిషి వార్తను ఒక 5-6 నెలల సంది అస్సలు రాయొద్దని వదిలేసినాం. ఎన్ని మాటలుగా ముచ్చట మా కాడికి వచ్చినా మా పటాస్ వార్తలల్లో మాత్రం చూపెట్టలేదు. ఎంత వద్దనుకున్నా ఆఖరికి రాయక తప్పుతలేదు, మీకు చూపెట్టక తప్పుతలేదు. ఇంతకు ఏం వార్త అని అంటారా? ఇక చూడుర్రి ఎరకైతుంది. చుట్టూ పోలీసోళ్ళు నడిమిట్లా ఆగోరికి పోలీసోళ్ళు కావలగాస్తురేమో అనుకునేళ్ళు కాదు, అరెస్ట్ చేసి జైలుకి వేసుకపోతున్నారు. కాకపోతే ఆడవిళ్లను మత్పరిచి ఎంబడి తీసుకుపోయి లగ్గం చేసుకున్నందుకు కాదు, ఒక ఆమె కాడ 10 లక్షల రూపాయలు తీసుకొని ఎగ్గొట్టినందుకు. నగ్న పూజలని అతక ముచ్చట్లు చెప్పి 10 లక్షలు తీసుకుందని ఒక ఆమె పోయి పోలీసోళ్లకు ఫిర్యాదైతే కేసు రాసుకొని ఎంకులాడుతుంటే ఉత్తరప్రదేశ్ లో దొరికింది ఆడ ఆగోరి. ఆడికేంచి మన కాడికి పట్టుకొచ్చి కోర్టు పెద్ద సార్ల ముంగట నిలబెడితే 14 రోజులు రిమాండ్ వేసింది కోర్టు. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. మంచి ముచ్చటే గాని అఘోరి ఎంబడి ఉండేటి ఆడవిల్లే ఏడుందో ఎవ్వరికి తెలియదు. ఉత్తరప్రదేశ్ లో పోలీసు వాళ్ళకు దొరికినప్పుడు మాత్రం అఘోరి ఎంబడే ఉన్నది గాని ఈడికి వచ్చేటాలకు ఏమైందో అనేది ఎవరికి తెలవట్లేదు. ఏడుందని అఘోరిని అడిగితే నాతోనే ఉంటది, జైలు కూడా మీతో పాటు వస్తుందా? నా ఎంబడే ఉన్నది అంటుంది. గాని 5-6 నెలల సంది అఘోరి చేయని యాగం లేదు, పట్టించని బుగులు లేదు. ఆడపిల్లను లగ్గం చేసుకుని ఎంబడి పట్టుకపోయి తిరుగుతుంటే వాళ్ళ అమ్మ నాయనలది చిన్న గోస కాదు పాపం. అయినా ఏమనలేదు పోలీసోళ్ళు. 10 లక్షలు ముంచిందనేటి వరకు కేసు రాసి అరెస్ట్ చేసిరు అన్నట్టు. గిట్లా గమ్మతేందంటే అరెస్ట్ చేసిన అఘోరికి 14 రోజులు రిమాండ్ పడ్డాక జైలు వేద్దామని తీసుకపోతే లోపలికి రానియలేదు జైలు అధికారులు. ఎందుకంటే ఆడో మగో లేకుంటే ఏందనేది లింగ నిర్ధారణ చేసుకుని రావాలని చెప్పిరట అధికారులు. ఆడికేంచి చక్కగా దవాఖానకు తీసుకుపోయి పరీక్షలు చేపించారు. ఇక ఏం చేస్తారు, ఏ జైలు వేస్తారు ఏందనేది అలాగే తెలవాలి. కానీ అఘోరి ఆగమైతే చిన్నగా లేదబ్బా.